హాయ్. నేను అకాడమీ పెట్టి 27 ఇయర్స్ అవుతుంది. నా అనుభవం బట్టి చాలామందికి చెప్పాల్సిన విషయం చాలా ఉంది. ఏంటంటే అది, చాలామందికి అబోవ్ 17 దాటిన వాళ్ళకి బేసిక్ అంటే వేళాకోళం. చాలా చోట్ల జాయిన్ అయిపోయి లక్షలు ఖర్చు పెట్టి లాస్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వస్తుంటారు. సార్, మీ దగ్గర తెలుసుకోకముందు అక్కడికెళ్ళిపోయాము. కానీ లాస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేమండి. అబోవ్ 17 వాళ్ళకి క్రికెట్ అనవసరం నా ఉద్దేశం ప్రకారం. అది ఎందుకో చెప్తాను. అబోవ్ 17 దాటిన వారికి ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ జనరేషన్ అంతా కూడా సెల్లలకి అలవాటైపోయిన వాళ్ళు, అలాగే సినిమాలకు అలవాట్లు పడిపోయినోళ్ళు, ఫ్రెండ్స్‌తో తిరగడం అలవాటైపోయిన వాళ్ళు అందరూ. మీరు ఐపీఎల్ చూసిన తర్వాత మేము ప్లేయర్లు అనుకోని కోరిక ఉన్నటువంటి వాళ్ళు మీరు. బేసిక్ అనేసరికి మీరు చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది వార్మప్ చేస్తూ బేసిక్స్‌ని స్టార్ట్ చేయాలి. కానీ మా దగ్గర సిస్టమ్ అది కాదు. బేసిక్ నేర్పించాలి. మిమ్మల్ని ట్రీట్ అవుట్ చేసి గొప్ప ప్లేయర్‌ని తయారు చేయాలి. దీనికి కావాల్సిన క్వాలిటీ అనేది మీ దగ్గర ఉండాలి. ఆ క్వాలిటీ ఏంటి? ఈ 3 ఉండకూడదు. సెల్ పిచ్ ఉండకూడదు, సినిమా పిచ్ ఉండకూడదు, ఫ్రెండ్స్ ఉండకూడదు. అంటే ఫుల్ బాడీ అంతా రెస్ట్‌లో ఉండాలని అర్థం. మీరు ఐపీఎల్ చూసిన తర్వాత పెద్ద ప్లేయర్లు అయిపోవాలనుకోని కోరికతో వచ్చేవాడు. బేసిక్ అంటే వేళాకోళం ఉంటుంది. చాలామందిలో చూశాను. చాలామందిలో బేసిక్ అంటే వేళాకోళం. ఇక్కడికొచ్చి జాయిన్ అయిన తర్వాత మానేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు చేయలేరు. బయట అకాడమీలాగా ఇది షార్ట్లు కుట్టి నేర్పించేటటువంటి అకాడమీ కాదు. ఒకే దగ్గర చిన్న స్థలంలో బేసిక్ 6 నెలల నుండి సంవత్సరం పాటు బంధించి నేర్పించేటటువంటి సిస్టమ్ ఇది. పెద్ద గ్రౌండ్‌లోని మీకు షాట్లు నేర్పించేస్తూ వచ్చేది కాదు. ఒక చిన్న గ్రౌండ్‌లోని గంటల తరబడి ప్రాక్టీసు, కోచింగ్ తీసుకుంటే మీరు ప్లేయర్లు అవుతారు. అంతే తప్ప పెద్ద పెద్ద గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయి ఈ టైంలో అంటే ఈ ఏజ్‌లో మీరు మంచి ప్లేయర్లు అయిపోవాలని ఆశ చాలా తప్పు, కోరిక తప్పు. మీరు కూడా అవన్నీ వదిలేసి బేసిక్ అనేది నేర్చుకుంటే ఫ్యూచర్‌లో మంచి భవిష్యత్తు ఉంటుంది. మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు 8 ఇయర్స్ నుండి, 6 ఇయర్స్ నుండి స్టార్ట్ చేస్తారు. 14 ఇయర్స్, 16 ఇయర్స్ వరకు మంచి ప్లేయర్లు అయిపోతారు. ఇది క్రికెట్ బోర్డ్‌లో, మా దగ్గర కాదు. మా దగ్గర సంవత్సరం పాటే నేర్చుకుంటారు. సంవత్సరంన్నర. అయితే క్రికెట్ బోర్డ్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక బేసికల్‌గా సిస్టమ్‌లో ఉంటారు. వాళ్ళు మంచి ప్లేయర్లు అవుతుంటారు. అయితే మీరు 17 దాటి వచ్చిన వాళ్ళు అంతకన్నా డెడికేషన్ తోటి చేయాల్సిన అవసరం చాలా ఉంది. అది చేస్తేనే గాని మీరు ప్లేయర్లు అవ్వలేరు. కానీ మీకు ఉన్న అలవాట్లన్నీ ఏం చేస్తాయంటే కోచ్ కూడా మీకు వేళాకోళంగా కనబడతాడు. ఏంటో చెప్తాడులే. ఈ బేసిక్ ఇలా కొట్టుకోవడం, ఇలాగ ఆడడం ఇదే. కానీ చిన్న పిల్లలు 6 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ వాళ్ళు ఎలాగ నేర్చుకుంటున్నారో ఆ విధంగా మీరు నేర్చుకుంటేనే ప్లేయర్లు అవుతారు. లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత మా దగ్గరకొస్తారు. బయట లక్షలు ఖర్చు పెడతారు. సార్, ఇంత ఖర్చయిపోయింది, అక్కడేమి దొరకలేదు మా పిల్లలకి అని పేరెంట్స్ వస్తుంటారు. కానీ నేను చెప్పేదొకటి, లాస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. జాయిన్ అయిపోయిన తర్వాత ముందే చూసుకోవాలవి. మేము మొత్తుకుంటుంటాం. యూట్యూబుల్లోని, ఫేస్‌బుక్‌లోని బేసిక్ నేర్చుకోండి, చక్కగా మంచి ప్లేయర్లు అవ్వండి చెప్తే, కానీ అవి అన్నీ మాతో మాట్లాడుతుంటారు. ఇంకో దగ్గర జాయిన్ అయిపోతుంటారు. కానీ ఒకటే చెప్తున్నా, అబోవ్ 17 వాళ్ళకి కోరిక ఉండొచ్చేమో గానీ, ఆ కోరిక తీర్చుకోవాలంటే మాత్రం మీరు డెడికేషన్ ప్రాము చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మీరు ఎక్కడ కూడా మీ డబ్బులెంత ఖర్చు పెట్టినా మీరు ప్లేయర్లు కాలేరు. కానీ మా దగ్గర ఉన్నది ఒకటి బేసిక్ మీద వెళ్తాం. చాలామందికి ఇష్టం ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఈ 3 అలవాట్లు ఉన్నోళ్ళకి అది చాలా కష్టం నేర్చుకోవడం. మా దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళందరూ డెడికేషన్‌తో ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళు ఎంత నేర్చుకుంటారంటే, గంటల తరబడి వాళ్ళు ఆహ్, వా వా బాడీని మొత్తం మౌల్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే చేసుకుంటుంటారు. మంచి ప్లేయర్లు అవుతుంటారు. మీరు చూస్తున్నారు. మా దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుండి బిలో 17 వరకు చాలా కష్టపడతారు. కానీ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ నెరవేర్చుకోవాలంటే డెడికేషన్ అవసరం. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా. కానీ అబోవ్ 17 వాళ్ళు ఇవన్నీ మీరు మానుకొని చేస్తేనే మీకు మంచి ప్లేయర్లు అవుతారు. ఐపీఎల్ దృష్టిలో పెట్టుకొని మాత్రం మీరు ప్లేయర్లు కాలేరు. అది మాత్రం ఖచ్చితం చెప్తున్నా. ఐపీఎల్ దృష్టిలో పెట్టుకుంటే మీరు ప్లేయర్ కాలేరు. పక్కాగా బేసికల్‌గా మీరు నేర్చుకుంటేనే ప్లేయర్లు అవుతారు. లైఫ్‌లో, ఫ్యూచర్‌లో మీకు చాలా ఉపయోగం ఉంది. దాన్ని మీరు ఉపయోగించుకొని బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీకే తెలుస్తదది. సిస్టమ్ ఏంటి? ఆ బ్యాటింగ్ సిస్టమ్ ఏంటి? ఆ బౌలింగ్ సిస్టమ్ ఏంటి? ఆ కీపింగ్ సిస్టమ్ ఏంటి? అనేది మీకే తెలిసిపోద్ది. మీరే 10 మందికి నేర్పించగల ఆ మైండొస్తుంది. అందుకనే అంటున్నాను. మీరు బాగా మంచి ప్లేయర్ అవ్వాలంటే మీరు వదిలేయాల్సినవి సెల్ ఫోన్, సినిమా పిచ్చి, ఫ్రెండ్స్. ఇవి డెడికేషన్‌కి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఒక మంచి ప్లేయర్‌లు మీరు చూస్తున్న మీ కోహ్లీ అనుకోండి మీ ఫేవరెట్. ఆ కోహ్లీలా అవ్వాలంటే అతనెంతో త్యాగం చేస్తేనే అయ్యాడు. ఒక స్టార్ ప్లేయర్. టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సంజు శాంసన్.
ఆయన కూడా. ఆ తర్వాత చాలామంది డెడికేటెడ్‌గా చేసేవాళ్ళు ఎవరంటే ఓపెనర్స్ నలుగురు ఉంటారు చూడండి. వాళ్ళు డెడికేటెడ్‌గా వాళ్ళ లైఫ్‌ని మార్చుకొని వాళ్ళ కెరీర్‌ని ముందుకు సాగిస్తున్నారు. అలాగే మీరు అవ్వాలంటే మీరు తప్పనిసరిగా బేసిక్ నేర్చుకోండి. బేసిక్ నేర్చుకుంటే మీకు లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ.